నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ఎస్, చంద్రబాబు అరెస్ట్ వల్ల గల్లైందైన రెండు పార్టీలు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి నేటికి 1 ఇయర్, ఎగ్జాక్ట్ 1 ఇయర్ కావస్తుంది. గతంలో మనం చూసాం ఇదే రోజు నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకురావడం జరిగింది. విజయవాడకి తీసుకొచ్చి ఆ నైట్ అంతా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించారు. సో దాదాపుగా 52 రోజులు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన జైలు జీవితాన్ని గడిపారు. సో 52 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జరిగిన విధ్వంసం మనమందరూ చూసాం. ఏకంగా 146 స్థానాల్లో ఆయన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. సో ఆయన అరెస్ట్ వల్ల రెండు పార్టీలకి అయితే భారీ దెబ్బ అనేది పడింది. సో అది ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చాలామంది, నిజంగా సొంత పార్టీ నేతలు కూడా చాలామంది ఇదే అభిప్రాయానికి వచ్చారు. అరే, అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు ఇదే అభిప్రాయపడ్డారు. అంటే కీలక సమయాల్లో అనవసరంగా జగన్ గారు రాంగ్ స్టెప్ తీసుకున్నారని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో ఆ రాంగ్ స్టెప్ తీసుకోవడం అన్నది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘోర దెబ్బ పడింది. అదొకటే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు కేటీఆర్ గారు చేసిన ఒక ట్వీట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు కేవలం ప్రతిపక్షానికి పరిమితమైంది. 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఏలిన కేసీఆర్ గారు ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అలాంటి ప్రభావాన్ని చూపింది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. సో ముందుగా మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగిన డ్యామేజ్ ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగిన డ్యామేజ్ ఏంటంటే 151 స్థానాల నుండి 11 స్థానాలకే పరిమితం అవ్వడం. సో జగన్ గారు ఎన్ని సంక్షేమ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసినా, ఎన్ని సంక్షేమాలు అనేది ఇచ్చినా సరే ప్రజలకు, జగన్ గారిని ఈసారి ప్రజలు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. అందులో ప్రధానంగా అంటే కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేయడంలో ప్రధాన కీలక పాత్ర పోషించింది ఏదైనా అంశం ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత అప్పటి వరకు సైలెంట్గా ఉన్న టీడీపీ క్యాడర్ కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, అనేక దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, అప్పటికి సైలెంట్ మోడ్లో ఉన్న అనేక మందిని మేల్కొల్పారు. ఒక్కసారిగా ఉలికి పడ్డారు. అరే ఏంటి ఇది ఇలా జరుగుతోంది, చంద్రబాబు నాయుడు గారిని ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు అని చెప్పేసి అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో ధర్నా చేశారు, నిరసన తెలిపారు చాలామంది. సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం, హైదరాబాద్లో కూడా చాలామంది ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ధి పొందారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తున్నారో వాళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల్లో నిరసన తెలిపారు. సో అలాంటి ప్రభావాన్ని చూపింది, ఒక ఉలిక్కిపాటును తీసుకొచ్చింది, ఒక కసిని పెంచింది. ఎస్, మా నాయకుడిని ఇల్లీగల్గా అక్రమంగా అరెస్ట్ చేశారు, మేము ఎలాగైనా సరే ఈసారి ఖచ్చితంగా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి అంత కసిగా పనిచేసేలాగా ఈ అరెస్ట్ అనే అంశం పనికొచ్చింది టీడీపీ పార్టీ. అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి శాపంగా మారింది. సో శాపంగా మారి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎంతమంది, చాలామంది ధైర్యం ఉన్న వాళ్ళు నిరసన తెలిపారు, బయటకు వచ్చారు, మాట్లాడారు, ధర్నాలు చేశారు. ధర్నా చేస్తున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇలా అనేక సంఘటనలు జరిగాయి. బట్ ఎవరైతే ధైర్యం చాలక బయటకు వచ్చి ఆ నిరసన అనేది తెలుపలేకపోయారో వాళ్ళు టైం కోసం వెయిట్ చేశారు. మా టైం ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజు మేము ఓటు రూపంగా మా సమాధానం మేము చెప్తాము అని చెప్పేసి టైం కోసం వెయిట్ చేశారు.
ఆ టైం రానే వచ్చింది. మే 13వ తారీఖున ఆ సమాధానం ఏదైతే చెప్పాలనుకున్నారో ప్రజలు, వాళ్ళందరూ ఏకధాటిగా కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. సో ఆబ్వియస్లీ ఏమైపోయింది, కూటమి ప్రభుత్వం భారీ స్థానాలు 164 స్థానాలతోటి జెండా ఎగురవేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పటికి 151 స్థానాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అరెస్టుపై హేళన చేసిన మంత్రులు ఒక్కరు కూడా గెలవలేదు. ఇది కూడా ప్రధానంగా ప్రజల్లో చాలా చర్చ, అంటే అప్పట్లో ఇది చాలా సెన్సేషనల్ అయింది. అరే, ఒక వ్యక్తిని అరెస్ట్ని ఇంత సంబరంగా చేసుకుంటారా, అంటే ఆ వ్యక్తి మీద అంత కక్ష ఎందుకు, అంత పర్సనల్గా ఆ వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం ఎందుకు, సంబరాలు చేసుకోవడం ఎందుకు అనేది ప్రజల్లో ఒక సింపతిని క్రియేట్ అయ్యింది, ఒక సింపతి అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఎలాగైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చాలామంది నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని వాళ్ళు బయట చెప్పకపోయినా ఈ అరెస్ట్ చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో చాలామంది వాళ్ళకి తెలుసు. సో అలా ఎంతమందికి అయితే తెలుసో, మరోపక్క అయితే కొందరు మంత్రులు, ముఖ్యంగా రోజా లాంటి నాయకులు సంబరాలు చేసుకున్నారు, క్రాకర్స్ కాల్చుకున్నారు. అవి జనాల్లో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద సింపతిని ఇంకా ఎక్కువగా పెంచింది. అరే వీళ్ళేంటి అంటే, ఇప్పుడు అరెస్ట్లు అనేవి కామన్. సో ఒక అరెస్ట్ జరిగిన తర్వాత ఇంత నీచంగా సంబరాలు చేసుకుంటారా అని చెప్పేసి జనాలు కూడా చీదరించుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ అనేది ఆ టైంలో ఏర్పడింది. సో అలాంటి సిచ్యువేషన్ ఏర్పడడంతో ఏమైపోయింది, ఎవరెవరైతే హేళనగా మాట్లాడారో రకరకాల మంత్రులు, చాలామంది మంత్రులు దీని గురించి మాట్లాడారు, అరెస్ట్ గురించి హేళనగా మాట్లాడారు. సో వాళ్ళు ఎవ్వరు కూడా ఇవాళ అసెంబ్లీలో లేరు, ప్రజలు ఎవ్వరిని కూడా గెలిపించలేదు. సిద్ధి అప్పలరాజు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా కావచ్చు, బొత్స గారు కావచ్చు, ఇలా అనేక మంది మంత్రులు, మాజీ మంత్రులు ఇవాళ ఏ ఒక్కరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, ఘోరంగా ఓడిపోయారు. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, వీళ్ళెవ్వరు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి మాట్లాడిన ఏ నాయకుడు కూడా ఇవాళ అసెంబ్లీలో లేడు. అంత ప్రభావాన్ని చూపింది ఈ ఒక్క అరెస్ట్. పవన్ కళ్యాణ్ కలవడం, నిజంగా అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అండి, అంటే టీడీపీ పార్టీతో వెళ్దామా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ వెళ్తే మునుబట్లాగా 2014లో జరిగిన సిచ్యువేషనే మళ్ళీ ఎదురవుతుందేమో, ఎందుకులే పొత్తు, మనం బీజేపీతోనే కలిసి వెళ్దామా లేకపోతే టీడీపీతో వెళ్దామా అని ఒక డైలమాలో ఉన్నారు. ఆ డైలమాని ఒక్క అరెస్ట్ అన్నది పటాపంచులు చేసింది. ఆయన స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆ రోజే బయటకు వచ్చి ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఎస్ మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఈసారి కూటమిగా మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఆ రోజు కండిషన్గా డిసైడ్ చేశారు, డిక్లేర్ చేశారు. ఆ ఒక్క సంఘటన ఇవాళ చూశారుగా 164 స్థానాలు తీసుకొచ్చింది. జనసేన పార్టీ 21 స్థానాలు గెలిచింది, 2 ఎంపీ స్థానాలు గెలిచేసింది. కేవలం ఆ ఒక్క పొత్తు అనౌన్స్మెంట్ అన్నది ఎంత ప్రభావాన్ని చూపిందంటే, అప్పటికి నిరుత్సాహంగా ఉన్న టీడీపీ శ్రేణులు, టీడీపీ కార్యకర్తల్లో జోష్ని నింపింది. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మాకు ధైర్యంగా అండగా నిలబడ్డారు, మేము కూడా ఇక పోరాడాలి మా నాయకుడి గురించి అని చెప్పేసి అప్పటికి ఆ ధైర్యం వచ్చింది. ఈవెన్ నారా లోకేష్ గారు కూడా అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఆయనకు ధైర్యం ఇచ్చారు, ధైర్యం చెప్పారు. ఆయన ఏం భయపడొద్దు, ఖచ్చితంగా మనం నెక్స్ట్ గెలవబోతున్నామని చెప్పేసి, మనం గెలవబోతున్నామని చెప్పేసి ఆ రోజే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన డిసైడ్ చేశారు. అలా డిసైడ్ చేసిన రిజల్టే ఇవాళ 164 స్థానాలు. సో అదే కనుక ఆ రోజు అరెస్ట్ చేయకుండా ఉంటే ఏమో పవన్ కళ్యాణ్ గారు విడిగానే వెళ్ళి ఉండేవారేమో. అలా విడిగా వెళ్ళుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కలిసి వచ్చి ఉండేది, మళ్ళీ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీనే అధికారంలో వచ్చి ఉండేది. సో అలా అరెస్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా నిజంగా అది ఇల్లీగల్ అనిపించి కూటమితో జత కట్టారు.
పైగా ఆ చంద్రబాబు నాయుడు గారిని నిరసన తెలపడానికి ఆయన వెళ్తూ ఉంటే ఫ్లైట్ని క్యాన్సిల్ చేయించారు. ఆ పోనీ రోడ్డు మార్గాన ఆయన వెళ్ళాలని డిసైడ్ అయితే ఆంధ్ర బార్డర్లో ఆయన్ని ఆపేశారు రానికుండా. ఇన్ని రకాలుగా ఆయన్ని కట్టడి చేయడానికి ట్రై చేశారు. సో అవన్నీ ఆయన గమనించి నిర్ణయం తీసుకుని, లేదు ఇలా అయితే కష్టమే, ఇక ఆంధ్రాలో కూడా మనం అడుగు పెట్టలేమని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయి కూటమి ప్రభుత్వంలోకి అడుగు పెట్టారు. ఇవాళ డిప్యూటీ సీఎం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. సో ఇంత ప్రభావం చూపింది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. సో ఆ ఇప్పటికీ చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికీ నాతో చెప్తూ ఉంటారు, ఆ రోజు ఆ ఒక్క నిర్ణయం తీసుకోకుండా ఉంటే జగన్ గారు నిజంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి మరోలా ఉండేది. అనవసరంగా ఆ రోజు అరెస్ట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. అప్పటికే ఆయన 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయాలను ఆయన చూశారు, ప్రజల్లోనే ఉన్నారు ఆయన. సో అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే మేము ఇస్తున్న నవరత్నాల ముందు ఇవేవి పనిచేయవని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు భావించారు, అనుకున్నారు. బట్ ప్రజలు అలా అనుకోరు కదా. ప్రజలు వాళ్ళు చాలా క్లారిటీగా ఉంటారు. సో వాళ్ళు చాలా క్లారిటీగా ఈ తీర్పు అనేది ఇచ్చారు. 151 నుండి 11 స్థానాలు. సో ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, నిజంగా బీఆర్ఎస్ పార్టీది ఇందులో ఎలాంటి పాత్ర అనేది లేదు. అంటే జస్ట్ కేవలం మాటలు అయితే, కొన్ని వార్తలు అయితే వచ్చాయి, అంటే కేసీఆర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి. బట్ అరెస్ట్లో వాళ్ళైతే ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. మేబీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళకి ఏం అవసరము ఆ పక్క రాష్ట్ర రాజకీయాలతో. బట్ ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నిరసన తెలుపుతూ ఉంటే, గచ్చిబౌలి విప్రో సర్కిల్లో నిరసన తెలుపుతుంటే అక్కడ అడ్డుకున్నారు, మెట్రో స్టేషన్లో నిరసన తెలుపుతుంటే అక్కడ అడ్డుకున్నారు, కూకట్పల్లిలో నిరసన చేస్తుంటే అక్కడ అడ్డుకున్నారు. అసలు నిరసనే చేయకూడదు హైదరాబాదులో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది మీరు నిరసన చేస్తే అని చెప్పేసి కేటీఆర్ గారు చాలా క్లారిటీగా చెప్పేశారు. సో ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి ఇక్కడ తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానుల్లో కావచ్చు, టీడీపీ కార్యకర్తల్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని గౌరవించే వ్యక్తుల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి నెగిటివిటీ వచ్చేసింది. సో ఆ నెగిటివిటీ కారణంగానే కేవలం 39 స్థానాలు పరిమితం అయిపోయింది. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వల్ల 39 కాదు, బట్ ఎంతో కొంత ప్రభావం అయితే చూపింది. సో అరెస్ట్ అనేది ఎంతో కొంత ప్రభావం అనేది చూపింది. ఆ ప్రభావం చూపడం వల్లే ఈరోజు 39 స్థానాలు పరిమితం అయిపోయింది. రాజకీయంగా కూడా భారీ దెబ్బ పడింది బీఆర్ఎస్ పార్టీకి. నేషనల్ రాజకీయాల్లోకి వెళ్ళి ఏదేదో చేయాలనుకున్నారు, థర్డ్ ఫ్రంట్ పెట్టాలనుకున్నారు, అనేక మంది ఎంపీల్ని మేము కలుపుకొని మేము బీజేపీ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా వెళ్ళాలని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నా సరే ఇక్కడ ప్రజలు ఆయన నిర్ణయానికి వ్యతిరేక తీర్పు ఇచ్చారు. ఇవాళ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం చేశారు. అంత ప్రభావాన్ని చూపింది. జస్ట్ కేవలం కేటీఆర్ గారు చేసిన ఒకే ఒక్క ట్వీట్ వల్ల ఇది. థ్రోలీ ఎంజాయ్డ్ ది టెరఫిక్ షో ఎస్టర్డే ఇన్ హైదరాబాద్, హ్యావ్ నాట్ లాఫ్డ్ సో మచ్ ఇన్ లాంగ్ టైమ్, మై కాంప్లిమెంట్ బ్రదర్ ఆన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. కేవలం ఈ ఒక్క ట్వీటే పెద్ద దుమారం అయిపోయింది. ఈ యొక్క ట్వీట్ ఆ రోజు కనుక చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పేసి ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట. బీఆర్ఎస్ అభిమానులు కూడా ఇదే అంటారు, మనకెందుకన్నా ఆంధ్ర రాజకీయాలు మనం చూసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అంత ప్రభావాన్ని చూపింది ఒక్క స్టేట్మెంట్ అనేది. థరోలీ ఎంజాయ్డ్ లా అంటే దీని గురించి అంటే కేటీఆర్ గారు చాలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకున్నారు, దానికి ఉద్దేశించి కాదు అని చెప్పేసి. బట్ ఆయన పెట్టిన సందర్భం అదే కాబట్టి అందరూ అదే ఇక ఆ ఇన్సిడెంట్ సంబంధించి ఆయన ట్వీట్ చేశారు అని చెప్పేసి ఆబ్వియస్లీ జనాలు అదే అనుకుంటారు కదా. సో అదే అనుకున్నారు, అదే జరిగింది ఇవాళ. ఆయన అలా ఆ రోజు కామెంట్ అలా పెట్టారు కాబట్టే అది ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించే ఇది పెట్టారు అని చెప్పేసి ప్రజలు కూడా భావించారు. ఇవాళ కేవలం 39 స్థానాలకే పరిమితం అయిపోయారు. సో ఎంతలా
బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయిందంటే కనీసం కవిత అరెస్ట్ని కూడా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే దేశ రాజకీయాలకు వెళ్ళి చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ గారు కనీసం సొంత కూతురు కవిత అరెస్ట్ కాకుండా అడ్డుకోలేకపోయారు. ఆల్మోస్ట్ 3 నెలలు జైలు జీవితం గడిపింది ఆమె. సో 3 నెలలైంది, 150 days అనుకుంటా నాకు తెలిసి. సో అలాంటి పరిస్థితి ఏర్పడింది కవితకి. ఇప్పుడు అసలు దేశ రాజకీయాలు కాదు, రాష్ట్ర రాజకీయాలను కూడా ఆయన శాసించే పరిస్థితి లేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి. కేటీఆర్ గారు మేబీ ట్రై చేస్తున్నారు నెక్స్ట్ ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకురావాలి, పైకి తీసుకురావాలని. బట్ అది ప్రజలు నిర్ణయం, అది ఎంతవరకు స్వాగతిస్తారా లేదన్నది ఇక్కడ తెలంగాణ ప్రజల నిర్ణయం. బట్ ఇలాంటి తప్పులు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ భారీగా దెబ్బతింది. ఇప్పటికైనా ఇరు పార్టీలు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కక్షపూరిత రాజకీయాల వైపు కాకుండా స్నేహపూరితమైన స్వాగతించదగ్గ రాజకీయాలు చేస్తే మటుకు ఖచ్చితంగా ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే, ఈ అంశమే. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద ఇరు పార్టీలు స్పందించిన తీరుతో ఇవాళ ఇరు పార్టీలు కూడా ప్రతిపక్షానికే పరిమితమైంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా అనేది వచ్చింది, బట్ అటు వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఏది ఏమైనప్పటికీ ఒక్క అరెస్ట్ రెండు పార్టీలకి భారీ దెబ్బనే తీసింది. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. And thank you for watching this video. Thank you.